డైమెన్షన్ ఏదైనా, మోడల్ ఏదైనా, అక్కడ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా మనం ఆర్డర్ తీసుకునే కెపాసిటీ మనకుంది. అలాంటిది ఈ రైల్వే గేట్ మనల్ని ఏం ఆపిద్దని చెప్పేసి పదరా పోదావని ఒరే ఆజామో లగెత్తరరే అని ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉన్నాను. కస్టమర్ ఇచ్చిన లొకేషన్లో సైట్ దగ్గరకు వచ్చి విజిట్ చేశాను. సైట్ దగ్గరకు వచ్చి చూడంగానే మనం ఇన్ని ఓవర్ యాక్షన్ చేశాం కాబట్టి దేవుడు ఎందుకు కోరుకుంటాడు. ఇది 3 అడుగులే ఉంది విడుతు, 3 అడుగుల విడుతులు లిఫ్ట్ ప్లస్ దాంట్లో ఆటో డోరు. అమ్మయ్యా ఇంతవరకు వెళ్ళి అనుకొని పైకి వెళ్ళాను. పైకి వెళ్ళంగానే అసలు ట్విస్ట్ అక్కడ ఉంది. పైకి వెళ్ళి చూడంగానే కరెక్ట్గా 10 అడుగులే 10 అడుగులు ఇస్తారంట. 10 అడుగుల్లోనే మనకి అక్కడ కూడా మళ్ళీ ల్యాండింగ్ రావాలి. 10 అడుగుల్లోనే ల్యాండింగ్ రావాలి. నీ మెకానిజం మొత్తం ఇందులోనే పెట్టేసుకో. నాకు హైడ్రాలిక్ లిఫ్ట్ వద్దన్నారు. సచ్చింది గొర్రె. వీటన్నిటితో పాటు పక్కన ఇంటి పక్కన ఎవరైతే ఈ ఇల్లు సిస్టర్ గారిది, పక్కన ఇల్లు బ్రదర్ గారిది. బ్రదర్ గారి ఇంటి కంటే కూడా ఇది కొంచెం తక్కువలో ఉండాలంట, అంటే హైట్ తక్కువ ఉండాలంట, అట్లీస్ట్ ఒక 6 అడుగు. సో ఇక్కడ మనకిచ్చిన డైమెన్షన్స్ ఇది. ఈ డైమెన్షన్స్ లో మనం ఎలాంటి ఎక్విప్మెంట్ వేయాలి ఏంటి అన్నది మొత్తం కూడా మేస్త్రి గారు వస్తా ఉన్నారు కాబట్టి మేస్త్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కో బిల్డింగ్ ఒక్కోలా ఉంటుంది. ఒక్కో బిల్డింగ్ కి ఒక్కొక్క లిఫ్ట్ సూట్ అవుతుంది. ఒక్కొక్క కస్టమర్ కి ఒక లిఫ్ట్ సూట్ అవుతుంది. ఆ లిఫ్ట్ కి తగ్గట్టుగా డైమెన్షన్స్ చేంజ్ అవుతా ఉంటాయి. ఏ డైమెన్షన్స్ ఎంత చేంజ్ అయినా గానీ ఎంతో ఇష్టంగా కట్టుకుంటున్న ఇల్లుని ఈ డైమెన్షన్ ఇక్కడ కాదు, ఇది ఉండకూడదు అని చెప్పేసి ఒక చిన్న మిషన్ పెట్టి పగలగొడతా ఉంటే, ఎంతో ఇష్టంగా కట్టుకుంటున్న ఇల్లు కాబట్టి కస్టమర్ మనసు చాలా చెలించిపోతా ఉంది. సో ఇలాంటివి చూసి ఉన్నాను కాబట్టి మీకు కావాల్సిన ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా నా కంపెనీ నుంచి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే నేను ఇచ్చేస్తాను. మీరు ఆన్లైన్ లో నేను డిస్క్రిప్షన్ లో నా డీటెయిల్స్ అన్ని ఇస్తాను. ఆన్లైన్ లో మీరు టచ్ లోకి వస్తే వీడియో కాల్స్ లో నేను మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ లోనే మీకు సివిల్ వర్క్ లో ఎలాంటిది లేకుండా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.